శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లింగాల వలసలో కూటమి ఎన్నికల ప్రచారంలో బుధవారం రాత్రి కూటమి అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేసే వ్యక్తులను ఏ రోజు విమర్శించలేదని, నేను ప్రేమతో గెలుస్తానని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలిలో కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. మీద పోటీ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ గురించి ఎప్పుడూ నేను విమర్శించను. నేను ప్రేమతో గెలుస్తాను, పనులతో గెలుస్తాను, అభిమానంతో గెలుస్తాను. ఎవ్వరికి పల్లెత్తు మాట కూడా నా జీవితంలో అనను. నాకంటే పదవులు చేసిన వాళ్ళు లేరు, నాకంటే అధికారం చెలాయించిన వాళ్ళు లేరు. ఈ రోజు కేంద్ర మంత్రులుగా చేశాం, రాష్ట్ర మంత్రులుగా చేశాం, ప్రభుత్వంలో శాసించాం. కానీ ఎవడొచ్చినా సహాయం చేయడం తప్ప చేతిలో అధికారం ఉందని చెప్పి, చేతిలో పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం గాని, ఎవరికి ఇబ్బంది పెట్టడం గాని మా జీవితంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు పోటీ చేస్తున్న వ్యక్తులు సంపతరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సంపతిరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వాళ్ళు? రాజుల కుటుంబమా, రాజకీయ కుటుంబమా? వాళ్ళు తాతలు ముత్తాతలు రాజకీయాల నుంచి వచ్చారా? సంపతిరావు పేరు పెట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఒక వ్యక్తిగా, ఇదేదో నేను పోటీ చేస్తున్నటువంటి ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా కాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాదు, తెలుగుదేశం